ఆయన మంచిళ్ళు మున్సిపాలిటీలో తాగునీళ్లు ఎప్పుడన్నా ఇబ్బంది వస్తే ఆ బోరే వాడుకుంటున్నారు. ఇవాళ ఏంటి అంటే ఆ బోర్ రిపేర్ వచ్చిందంట. రిపేర్ చేయించుకుంటుంటే వార్డు తెలుగుదేశం డివిజన్ సెక్రటరీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరూ కలిసి చెరొక 5,000 10,000 రూపాయలు ఇమ్మని డిమాండ్ చేశారని చెప్తున్నారు బాధితులు. సొంత బోరింగు వాళ్ళ ఇంటి బయట వేసుకుని దాన్ని రిపేర్ చేసుకుంటాకి 10,000 రూపాయలు, డివిజన్ ప్రెసిడెంట్కి 5,000, డివిజన్ సెక్రటరీకి 5,000, ఇద్దరికి చెరొక 5,000 ఇమ్మని చెప్పి డిమాండ్. వీళ్ళు మేమేమో అని చెప్పారు. చాలా ప్రభుత్వాలు అయిపోయినాయి, కాంగ్రెస్ అయిపోయింది, తెలుగుదేశం అయిపోయింది, వైసీపీ అయిపోయింది. ఇన్ని ప్రభుత్వాల్లో ఏనాడు మేము రిపేర్ చేసుకుంటే ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. మీకు డబ్బులు ఇవ్వడం ఏంటి, మేము కూడా ఆ పచ్చబిళ్ళే మా దగ్గర కూడా ఉంది, మేము కట్టాల్సిన పని లేదని చెప్పారు. నీ దగ్గర పచ్చబిళ్ళు ఉన్నా ఏ బిళ్ళు ఉన్నా సరే నాకు డబ్బులు కట్టాల్సిందే, నేను డివిజన్ ప్రెసిడెంట్ని, నేను డివిజన్ సెక్రటరీని అని చెప్పి వాళ్ళు దబాయించి డిమాండ్ చేశారు. వీళ్ళు మేము కట్టమని చెప్పారు. రిపేర్ మొదలెట్టారు. రిపేర్ మొదలెడితే వెంటనే ఏం చేశారు, మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ నుంచి ఏఈ వచ్చాడు. మున్సిపల్ ఏఈ చూడండి, మున్సిపల్ ఏఈ వచ్చి ఇది మాకు చెప్పకుండా మీరెట్ట రిపేర్ చేస్తారు, వీళ్ళ నాన్నగారు ఆస్తి, మున్సిపల్ ఏఈ గారు నాన్నగారు ఆస్తి ఆ బోరు. సిగ్గు శరం లేదు మున్సిపల్ అధికారులకి. జనం సొమ్ము జీతం తీసుకున్నారా, తెలుగుదేశం పార్టీలో జీతాలు తీసుకున్నారా? సిగ్గులేని ఏఈలు మీరు. వెళ్ళాడు మాట్లాడతాడు, నా దగ్గర వీడియో ఉంది కావాలంటే వేస్తా. ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నీ సూక్తి ముక్త వాళ్ళు చెప్తే కానీ ఇప్పుడు ఏఈ చెప్తాడు, ఏమంటాడు, కుదరదు ఈ బోరు పూర్తి చేయండి. ఆ తెలుగుదేశం డివిజన్ ప్రెసిడెంట్ చెప్తాడు, ఏఈతో ఆదేశాలు ఇస్తుంటాడు. ఎవడీడు, పోనీ గెలిచాడా, కార్పొరేటరా, అధికారా? తెలుగుదేశం డివిజన్ ప్రెసిడెంట్ అంట. కుదరదే, మీరు ఏఈ గారు మీరు వెంటనే ఈ బోర్ని కాంక్రీట్ వేసి పూర్తి చేయండి అంటున్నాడు. ఆ బోర్ని కాంక్రీట్ వేసి పూర్తి చేయండి అంటున్నాడు. అక్కడ జరిగినటువంటి గొడవ అవ్వగానే ఆ అమ్మాయిని కొట్టారు. బాధితురాలను ఎప్పుడు కొట్టారు, 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కొట్టారు. 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యామండి నా చేతులు చూడండి దెబ్బలు ఇగో అని చెప్పి చూపించారు. పోలీసులు స్పందించలేదు. 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే స్పందించలేదు. అలాగే కూర్చున్నారు. మొగుడు అంటే భార్య భర్త కొడుకు ముగ్గురు కలిసి కూర్చున్నారు పోలీస్ స్టేషన్లో. కూర్చుని రాత్రి సాయంత్రం 6 7 అయిపోయింది. అయిపోతే భార్య వాళ్ళని మనకు అన్నం తినాలి కదా, నువ్వు ఇంటికి వెళ్ళి వంట చేయి, ఏం చేస్తాం, పోలీస్ స్టేషన్లో కేసు కట్టించాక వస్తా, నా దగ్గర కూడా పచ్చబిళ్ళ ఉంది, నాకన్నా పెద్ద బిళ్ళలు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయంట, ఈ కేసు కడతలేదు, మీరు పదండి ఎట్టగొట్ట నేను పోలీస్ స్టేషన్ ఉంటానని చెప్పని బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్లో ఉండిపోతే కొడుకు భార్య కలిసి మోటార్ సైకిల్ వేసుకుని నగరంపాలెంలో వాళ్ళ ఇంటికి వచ్చి మోటార్ సైకిల్ బ్రేక్ వేశారు. వేయటం 9 మంది వచ్చి మూకుమ్మడిగా వాళ్ళని పశు ప్రవృత్తితో ఏ రకంగా చేశారో మనందరం చూసాం, సమాజం చూసింది. చితకొట్టేశారు, వివస్త్రం చేశారు, ఒంటి మీద నూలు పోగు లేకుండా చేశారు. చివరికి వాడకట్లోని మనసున్న ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రాణాలకి తెగించి ఆ అమ్మాయి మీద దుస్తులు కప్పి ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆడవాళ్ళకి జరిగేటువంటి మర్యాద, మనుషులకు జరిగేటువంటి మర్యాద. గతి లేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోకుండా, ఆ బాధితురాలు ఆత్మహత్య చేసుకోకుండా మళ్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. మళ్లీ ఇలా జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా మీ పోలీసులు స్పందించలా, మీ సిఐ స్పందించలా, ఎస్ఐ స్పందించలా, మీ గుంటూరు సిపి లేదా గుంటూరు ఎస్పీ స్పందించలా. స్పందించకపోతే 15వ తారీఖు 2 సంఘటనలు జరిగితే స్పందించకపోతే 16వ తారీఖు సాయంత్రం మీ ఎమ్మెల్యే గారు చెప్తుంది 16వ తారీఖు సాయంత్రం అని చెప్పి, మీ సిఏ గారు చెప్తున్నాడు 16వ తారీఖే ఎమ్మెల్యే గారు పిటిషన్ ఎండార్స్ చేసి నాకు పంపించారు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, సిఏ గారు ఏం చెప్పాడు, ఎమ్మెల్యే గారు ఎండార్స్ చేసినటువంటి ఫిర్యాదుపై విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాం అని సిఏ గారు చెప్తాడు. నగరంపాలెం సిఏ గారు ఎప్పుడు 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టాండి. ఇదిగో ఎఫ్ఐఆర్
ఇది ఎఫ్ఐఆర్ 16వ తారీఖు డేట్ వేశాడు. ఉదయం 11 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టామని చెప్తాడు. 11 గంటలకి 16వ తారీఖు 11 గంటలకి సంఘటన 15వ తారీఖు జరిగిందని చెప్తాడు. సంఘటన 15వ తారీఖు జరిగితే 16వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టామంటాడు. కానీ అరెస్ట్ చేయడు ఎవరిని. ఆ ఎఫ్ఐఆర్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మీరేం చెప్తున్నారు? ఫస్ట్ లోకేష్ గారు స్పందించారు. ఏమని స్పందించారు? ఎన్ని గంటలకి? 10:44 జులై 18వ తారీఖు 10:44 లోకేష్ గారు స్పందించాడు. ఏమంటాడు? అబ్సల్యూట్లీ షాక్డ్. లోకేష్ గారు షాక్ అయ్యాడు. మరి బయటకు వచ్చాడు, ఇంకా బయటికి రాలేదు. అబ్సల్యూట్లీ షాక్డ్ అండ్ అవుట్రేజ్డ్ బై ది హారిఫిక్ ఇన్సిడెంట్ ఇన్ గుంటూరు. అంటే భరించరానటువంటి హృదయ విదారకమైనటువంటి ఆ సంఘటనతో నేను షాక్ అయిపోయాడు. అబ్సల్యూట్లీ ఖచ్చితంగా అసలు మామూలుగా దారుణంగా షాక్ అయిపోయాడు. ట్రీట్మెంట్ చేయించుకుని బయటకు వచ్చి ఉంటాడు. షాక్ అయిపోయాయంట. వాళ్ళ నాన్నగారు కేసు కట్టమని ఆర్డర్ వేశారంట. ఇమీడియట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని క్రిమినల్ కేసు కట్టారంట. అక్యూజ్ని అరెస్ట్ చేశారంట. ఇవన్నీ 18వ తారీఖు 10:44 చెప్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇంకో 14 నిమిషాలకి అంటే పావు గంట తర్వాత ఆయన ట్వీట్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు చిలక పలుకు. ఐ డీప్లీ డిస్టర్బ్డ్ బై ది ఇన్సిడెంట్ రిపోర్టెడ్ ఫ్రమ్ గుంటూరు. బాగా లోతుగా కదిలిపోయాడంట ఆయన. బాగా లోతుగా కదిలిపోయాడు. ఎందుకంటే 80 ఏళ్ళు వచ్చేసినాయి కదా, బాగా లోతుగా కదిలిపోయాడు. కదిలిపోయి ఏంటంట? ద హ్యూమిలియేషన్ ఆఫ్ ఎనీ ఉమెన్ ఇన్ ఈజ్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ అండ్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ సొసైటీ. సమాజంలోనే ఇటువంటి అవమానాలకి ఇటువంటి సంఘటనలకు చోట్లేదంట. 80 ఏళ్లకి సిగ్గు లేకుండా ఈ మాటలేంటి చంద్రబాబు నాయుడు గారు? ఇంత పాపం మాటల మొత్తం అక్కడ చేసిన వాళ్ళు ఎవడు? మీ డివిజన్ ప్రెసిడెంట్, డివిజన్ సెక్రటరీ. కేసు కట్టకుండా ఆపింది ఎవరు? మీ ఎమ్మెల్యే గారు. మీ ఎమ్మెల్యే గారే కేసు కట్టద్దంటారు. చివరికి మీ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తారు. మాట చెప్పే ముందు అసలు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయో, అసలు అకృత్యాలు ఏం జరిగినాయో ఒకసారి